యొక్క అనాది సంకల్పం బట్టి మనకి ఇచ్చినటువంటి గొప్ప సేవకులను బట్టి ఎక్కడో మేడాపురం అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి మన మధ్యకి ఈ చెన్నై పట్టణంలో ఈ గ్రామంలో ఈ గొప్ప కాపరి మాకు అనుగ్రహించి 50 సంవత్సరాలు నడిపించిన దాన్ని బట్టి ఈ కోటాలు దేవుని నామాన్ని కోటాలు బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రభు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, ప్రేమామయుడా, అద్భుతకరుడా, యుగాలు మారిన తరాలు మారిన మారని దేవా, మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రము నాయన. ఈ ఆగస్టు మాసం మొదటి ఆదివారం ఈ సమయములో మేమందరం మీ సముఖములో కూడి ఉన్నాం. వచ్చిన ప్రతి వారిని కనికరించండి. ఆయా స్థలాల్లో యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని కూడా కనికరించు. మీ హస్తం వారితో ఉంచండి నాయన. బలహీనులను మీ దయగల హస్తము చేత ముట్టి స్వస్థపరచండి. ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీరొక్కరే నాయన. ఈ భయంకరమైన కరోనా వ్యాధి చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తుంది. ఈ వ్యాధి అన్ని దేశాల నుండి నిర్మూలన చేయండి. యేసు రక్తములో దాని పారదోలమని, యేసు రక్తంలో విజయాన్ని అనుగ్రహించండి. ఇప్పుడు మీ మాటలు మేము వినబోతుండగా దేవా, మీరు మాట్లాడితే మానవులకు ప్రయోజనమనాయి. దేవా, నన్ను మరుగుపరిచి మీ ఆత్మ ప్రసన్నత ఉంచి వినే ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు అనేకుల్లో కార్యము జరిగించేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా. నీరాక్త ప్రభావమున నారోత హృదయంబోనో, నీరాక్త ప్రభావమున నారోత హృదయం బోనో. పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా. ఆజాగరు కూడా ఇది నిజాశ్రయము విడచి, ఆజాగరు కూడా ఇది నిజాశ్రయము విడచి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, కరుణారసముతో నాకై
అని పెట్టితివి తండ్రి, ప్రియయేసు నిన్నించితివి. ప్రియమార నా హృదయం ముదమారవసి చూనా హృదయాంతరంగమునా. వికసించే విశ్వాసంబు వాక్యమును చదువగనే. వికసించే విశ్వాసంబు వాక్యమును చదువగనే. చేరీతి నీదు దారి కోరి నడిపించితి. చేరీతి నీదు దారి కోరి నడిపించుము. ప్రియయేసు నిన్నించితివి. ప్రియమార నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో. ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. ప్రియయేసుని ఇంచితివి. ప్రియమార నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా. ఈ దినం క్రీస్తు రక్తం, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ఇసుక లహు. మొదటిది అపొస్తలుల కార్యం యాక్ట్స్ 20:28. అయితే గమనించండి, ఏమంటే సంపాదించిన సంఘం. అయితే ఎవరు సంపాదించిన సంఘము? లోకములో రకరకాల సంఘాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తుల పేర్లు పెట్టుకున్నారు. అయితే రకరకాల సంస్థల పేర్లు ఉన్నాయి. సంఘము ఎవరిది కాదు, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. చర్చ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ పర్చేజ్డ్. పరమేశ్వరికి, కలిసియాకి రఖ్వాలి. బాగా గమనించండి. మొదటి అంశం ఏమిటి? సంపాదించిన సంఘం. చర్చ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ పర్చేజ్డ్. పరమేశ్వరికి, కలిసియాకి రఖ్వాలి. వాక్యాన్ని వినండి. యాక్ట్స్ 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. స్వరక్తమిచ్చి ఇదో మా సంఘం ఎవరి సంఘం కాదు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిందండి. నా మా అనకూడదు. అయితే సంఘం అందుచేతని తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ఎవరు కాసేవాడు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని నడిపించాలి. పరిశుద్ధాత్మ సహాయం అవసరమైంది. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలు సంఘములో జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త అపాయం. లోకరీతిగా కూడా జాగ్రత్త చాలా అవసరమైంది. స్వరక్తమిచ్చి సంపాదించాడు. నీ రక్తము నా రక్తం పాపిష్టి రక్తం. యేసు రక్తం పవిత్రమైంది. ఆయన స్వరక్తమిచ్చి
సంఘాన్ని ఎంగి సంపాదించారు. ఈనాడు నాది నాది మాది మాది అంటున్నారు. తెలియదు పాపం. కొన్నిసార్లు పాస్టర్లు కూడా అలాగే పెట్టారు, మా సంఘం మనమే అంటారు. దేవుందండి సంఘం, ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘం. రెండవ దాంట్లోకి వస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతులుగా తీరుస్తుంది యేసు రక్తం. మన అంశం ఏమిటి? యేసు రక్తం, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఏం చేస్తుందా? నీతిమంతులుగా తీరుస్తుంది యేసు రక్తం. జస్టిఫైడ్, ధర్మ తహరే. గమనించండి. కాబట్టి ఆయన రక్తము వలన, ఎవరి రక్తం? యేసయ్య రక్తం, బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిక్షేమనమా. నీతిమంతులుగా తీర్చేది యేసు రక్తం. అనీతిని తీసివేసేది, దుర్మార్గతను తొలగించేది, పాప జీవితాన్ని దూరపరిచేది. అయితే జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్, యేసు రక్తములో సోదరి సోదరుడా, యేసు రక్తములో నీతిమంతులుగా తీర్చబడ్డారా? ఇప్పుడే యేసు రక్తాన్ని మీ బ్రతుకుల్లోనికి, మీ జీవితంలోనికి ఆహ్వానించబడి నీతిమంతులుగా తీర్చబడండి. ఆయన ఒక్కడే నీతిమంతులుగా తీర్చేవాడు. లోకమంతా అనీతిమంతులే, నీతిమంతుడు ఒక్కడు లేడని రాయబడిందే. యేసు రక్తమట మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నట. మొదటి యేసు రక్తము సంఘాన్ని సంపాదించింది. యేసు రక్తము రెండవది నీతిమంతులుగా తీర్చింది. మూడవది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, అక్కడ ఉగ్రత నుండి రక్షించబడుట, సేవ్డ్ ఫ్రమ్ wrath, परमेश के क्रोध से యోం నా బచింగి. అయితే గమనించండి, ఉగ్రత నుండి రక్షించాలి. దైవోగ్రతకు పాత్రులైన మానవులు ఉగ్రత నుండి తప్పించబడాలి. ఆ వచనాన్ని చదువుతాను, గమనించండి. ఏమని రాయబడి? మరింత నిక్షేముగా ఆయన ద్వారా, ఆయనగా యేసు పేరు ఉగ్రత నుండి రక్షింపబడుదమో. దేవుని స్తోత్రం. దైవోగ్రతకు గురి కాకుండా రక్షించబడుతున్నాం. we shall be saved from wrath through him. ఉగ్రత నుండి రక్షించబడాలి. మరి ఒక మాట దానికి అనుగుణ్యంగా 1 Thessalonians 1st chapter 10th verse బాగా గమనించండి. రాబో ఉగ్రత నుండి, రాబోయే ఉగ్రత ఉందండి. ఉగ్రత నుండి మనం తప్పించుతున్న ఆయన కుమారుడు యేసు క్రీస్తు ద్వారా రాబోయే ఉగ్రతను తప్పిస్తాడు. His son Jesus who delivers us from the wrath to come. నాలుగవది ఎఫెసీ 1:7. ఎఫెసియన్స్ 1st chapter 7th verse. అయితే యేసు రక్తములో 3 చూశాం. ఒకటి సంఘమును సంపాదించింది, రెండవది నీతిమంతులుగా తీర్చింది, మూడవది ఉగ్రత నుండి రక్షించబడ్డాం, నాలుగవది విమోచనం, రెడెంప్షన్, చుట్కారా. యేసు రక్తములో
విమోచనముంది. ఎఫెసీ 1 చదువుతున్నాను, గమనించండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తమూలన మనకు విమోచనమో. యేసు క్రీస్తు రక్తం మన విమోచిస్తుంది. ఏ రక్తం విమోచించలేదు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగిస్తుంది, విమోచన చేస్తుంది. మన అపరాధానికి ఏం చేస్తుంది? క్షమాపణ. ఇన్ హిమ్ we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. సరే, ఆ తరువాత దానికి అనుగుణ్య వాక్యం హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 12, హీబ్రూస్ 9th chapter 12th verse. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక పూర్వకాలములో యేసుక్రీస్తు రాకమునుపు మానవులు పాపం పోగొట్టుకునేదానికి మేకలను కోడెలను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి యేసు స్వరక్తం, యేసు పాపము లేకుండా పుట్టాడు, పాపము లేకుండా జీవించాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. ఇంకా బలు ఏం అవసరంలే. యేసై సర్వలోక మానవాళి కొరకు బలయ్యాడు. అయితే గమని, హిస్ ఓన్ బ్లడ్ ఎంటర్డ్ ద మోస్ట్ హోలీ ప్లేస్, పవిత్ర స్థాన్ మే ప్రవేశ కియా. అతి పరిశుద్ధ స్థలానికి ఆయన స్వరక్తము చాలా అవసరం. ఎంత పాపినైనా ఆయన చేర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నా. సరే, 5వది ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం సమీపస్తులుగా చేస్తుంది. నియర్, నికట్. గమనించండి, ఆయనను మునుపు దూరస్తులైన మీరు, మనం సమీపస్తులు కాదు, దూరస్తులం, ఎన్నిక లేని వారు, నిష్ప్రయోజకం. కానీ మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు, అలాగే యేసు నమ్మిన క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తమున సమీపస్తులై ఉన్నాం, దేవునికి దగ్గరవుతున్నాం. యేసు రక్తం ఏం చేస్తుంది? దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది. సోదరి, సోదరుడా, క్రీస్తు రక్తములో ఉన్న మహత్యము గమనించండి. దూరస్తులైన వారిని సమీపస్తులుగా చేస్తావు, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేస్తావు, నిష్ప్రయోజనమైన వారిని ప్రయోజనులుగా చేస్తావు. ఎంత అద్భుతమండి, ఎంత ఆశ్చర్యం. సరే, ఇక్కడ ఆ మాటలు చూస్తున్నాం. 6వది, 5వది యేసు రక్తము సమీపస్తులుగా చేస్తాము. 6వది కొలస్సియన్ 1st chapter 19th verse. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా అయితే 20వ వచనం సమాధానాన్ని ఇస్తుంది. యేసు రక్తం ఏం చేస్తుంది? అసమాధాన్ని తొలగిస్తుంది, సమాధానపరిచేది యేసు రక్తం. పీస్, మేల్ మిలాప్. కొలోషియన్ 1st chapter 19-20 చదువుతున్నాను, గమనించండి. ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలేము. ఆయన సర్వ సంపూర్ణత ఉంది. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఏ రక్తం? శిలువ రక్తం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైన పరలోకమందున్నవైన
వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న తండ్రి అభిష్టమాయను. సమాధానం. ఈనాడు అసమాధానం ఎక్కడ చూసినా. సంఘాల్లో అసమాధానం, కుటుంబాల్లో అసమాధానం, దేశంలో అసమాధానం. ఎందుకు? సమాధాన ప్రభువు లేడు. అయితే శిలువ రక్తము లోపించింది. శిలువ రక్తము చేసే పని ఏమిటి? సమాధానపరుస్తుంది. నీవు భార్యాభర్తల అసమాధానం అంటే శిలువ రక్తము లోపించిందే. అన్నదమ్ముల మధ్య సమాధానం లేదంటే శిలువ రక్తము లోపించిందే. సంఘాల్లో సమాధానం లేదంటే శిలువ రక్తము లోపించింది. అందుచేనే ఆయన శిలువ రక్తము చేత సంధి చేయబడి ఏం చేస్తుంది? మన సమాధానపరిచేది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని దేవుని వాక్యము చెబుతుంది. సమాధానం ఉందా? చర్చికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, నువ్వు సమాధానం ఉందా? అసమాధానం ఉందా? అయితే సమాధానం కావాలి. For it pleased the Father that in him all the fullness should dwell, and by him reconcile all things to himself, by him, whether things on the earth or things in heaven, have made peace through the blood of his cross. శిలువ రక్తము ద్వారా సమాధానము లభిస్తుంది. సోదరి, సోదరుడా, శిలువ రక్తం లోపించిందా? అసమాధానంగా ఉన్నావా? రా యేసయ్య దగ్గరికి. ఆ శిలువ రక్తం నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ సమాజానికి సమాధానం ఇస్తుంది. 7వ సంగతిలోనికి వెళ్దాం. హీబ్రూస్ 9th chapter 14th verse. హెబ్రీ 9వ అధ్యాయం 14 నిర్జీవ క్రియలు తీసివేస్తుంది. అనగా డెడ్ వర్క్స్, నిర్జీవ క్రియలు. ఈనాడు అనేకుల యొక్క క్రియలను నిర్జీవం అంటే జీవము లేని బ్రతుకు. జీవము లేని బ్రతుకు అంటే సచ్చినలని. మనలో సచ్చిన జీవితాన్ని తొలగించుకోవాలి. జీవించున్న పేరు మాత్రం ఉన్నదే కానీ నీవు మృతుడవు అని దేవుని వాక్యం చెప్తా. అయితే నిర్జీవ క్రియలు తొలగించుకోనండి. మనలో జీవము రావాలి, ఉజ్జీవము రేకెత్తాలి. ఉజ్జీవ సభలు పెడతావు, ఉజ్జీవం లక్షల డబ్బులు ఖర్చు పెడతావు. ఎవరిలోనే ఉజ్జీవం వస్తూ ఉందా? అయితే ఉజ్జీవం లేక అందుచే నిర్జీవ క్రియలు పోతేనే కానీ ఉజ్జీవం రాదు. అయితే గమనించండి, నిత్యులకు ఆత్మ ద్వారా మన దేవుడు నిత్యుడే. తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము ఏం చేస్తుందట? బాగా గమనించండి. అక్కడ నిర్జీవ క్రియలను విడిచి, సోదరి, సోదరుడా, సంగమా, విశ్వాసి, నిర్జీవ క్రియలు విడిచి. మరి ఒక మాట గమనించండి, జీవముగల దేవుని సేవ. మన దేవుడు జీవిస్తున్న దేవుడు అండి. ఆయన జీవించున్న దేవుడు సర్వలోక మానవాళికి వచ్చి ప్రాణం పెట్టి మరణాన్ని జయించాడు. ప్రపంచంలో ఎవరు మరణాన్ని జయించరా? ఆయన జీవిస్తున్న దేవుడు. జీవము గల దేవుని సేవించాల. ఎవరిని ఆరాధిస్తున్నాం? ప్రపంచంలో జీవము గల దేవుడు యేసు ఒక్కడే. అయితే సేవించుటకు మీ మనస్సాక్షి, దేవుని ప్రతినిధి అండి మనస్సాక్షి. మనం తప్పు చేసిన మన మనస్సాక్షి చెప్తుంది తప్పు చేయదు. కొంతమంది మనస్సాక్షిని తోసివేసి ఆయన ఇష్టానుసారం చెప్తున్నారు. అయితే మనస్సాక్షికి
ఏం చేయాలి? మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేయను. మనస్సాక్షి మాట వింటే బాగుపడతారు. మనస్సాక్షి గర్దిస్తుంది తప్పు చేసినాడు, కానీ లోబడగలరు, త్రోసివేస్తారు. ఆఖరికి ఏం చేస్తుంది? మనస్సాక్షి మాట్లాడేది మానేస్తుంది. ఒకసారి రెండుసార్లు చూస్తుంది, తప్పు చేసిన గర్దిస్తుంది, నువ్వు చేసే తప్పు అని. కానీ నువ్వు మనస్సాక్షి లోబడకపోతే వాతవేయబడిన మనస్సాక్షి, వాతవేయబడిన మనస్సాక్షి ఇంకేం లేదు. అందుచేతనే మొద్దు బారిపోయింటే కొంతమందికి ఎంత గిచ్చినా కూడా నొప్పి తగలదు. ఎందుకు? మొద్దు బారిపోయిన వాళ్ళు. ఈనాడు వాక్యం విని విని మొద్దు పారారండి, జీవితాలు సరి చేసుకుంటకుండా. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హౌ మచ్ మోర్ షల్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, హూ త్రూ ద ఎటర్నల్ స్పిరిట్ offered himself without spot to God, cleanse your conscience from dead works to serve the living God. జీవము గల దేవుని మనం సేవించాలి. ఎవరి బిడ్డలు మనం? దేవుడు. దానికే దానియేలు గారిని అడిగాడు రాజు, జీవము గల దేవుడు సేవకుడు దానియేలు, మన దేవుడు జీవం గలవాడండి. అన్యులు సాక్ష్యం చెప్పారు, కానీ జీవం గల దేవుని కొరకు ఎంతగా నీవు నేను ప్రాకులాడుతున్నావు. మన నిర్జీవ క్రియలు పోవాలండి, అది చాలా అవసరం. ఇంకో మాట గమనించండి, హెబ్రీ 6:1 కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి, నిర్జీవం అంటే జీవము లేని, విడిచి మారు మనస్సు పొందాల. రిపెంటెన్స్. మారు మనస్సు పొందారా? చాలామంది అనుకుంటారు క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నాకెందుకు మారు మనస్సు అంటారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టుట మారు మనస్సు కాదు. నికోదేము యూదుల అధికారి రాత్రి వేళలో యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్యను ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి వెళ్ళన్నా. మారు మనస్సు కావాలండి. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించిపోతారు అన్నాడు. మారు మనస్సు కావాలి. పాస్టర్లు పిల్లలకు మారు మనస్సు కావాలా? సంఘ పెద్దలకు మారు మనస్సు కావాలి. పాస్టర్లకు కూడా మారు మనస్సు కావాలా? మారు మనస్సు లేని పాస్టర్లు చాలామంది ఉన్నారు లోకంలో. మారు మనస్సు అవసరమైంది. మారు మనస్సు పొందుటయు దేవుని యందు విశ్వాసం, రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్ అండ్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్. 8వ దాంట్లోకి వస్తాం. గమనించండి, హెబ్రీ 13:12 శ్రమ పొందెనో, సఫర్డ్, దుఃఖుటాయా. బాగా గమనించండి, హీబ్రూస్ 13:12 కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాను. ఊరి వెలుపట శ్రమ పొందాడు. అయితే తన స్వరక్తం ఎందుచేత? ప్రజలను పరిశుద్ధపరచుటకై. Therefore Jesus also, that he might sanctify the people with his own blood, suffered outside the gate. కాబట్టి తన స్వరక్తం కావాలి. యేసు రక్తం చాలా అవసరం. మనం పరిశుద్ధపరిచేది. 9వ దాంట్లోకి వద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పవిత్రులుగా చేస్తుంది యేసు రక్తం. క్లెన్సస్, శుద్ధ. గమనించండి, ఆ వాక్యాన్ని చదువుతా. 1 John 1st chapter
7th verse. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం, యేసు వెలుగండి. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకానికి వెలుగన్నాడు. యేసు వెలుగు. ఆయన బిడ్డలు కూడా వెలుగు బిడ్డలుగా ఉండాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో ఏం చేయాలి? నడవాల. లోకమును నడుస్తున్నాం, అయితే వెలుగులో క్రీస్తులో నడవాలి. క్రీస్తును గ్రహించి నడవాలి. వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసము గలవారమై సహవాసం పెరుగుతుంది. గమనించండి, మనం అన్యోన్య సహవాసం కలిగిన అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముని మన పవిత్రులు కాదు. యేసయ్య రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. పాపాన్ని కడిగేది మేకల యొక్క గొర్రెల రక్తం ద్వారా పాపం పోదు. ఏ మానవుని రక్తం ద్వారా కూడా పాపం పోదు. పాప పరిహారం కొరకు యేసు రక్తం. దానికి వేదాలు రక్త ప్రోక్షణం పాప వినాశనమని మహాభారతంలో రాయబడింది. రక్త ప్రోక్షణం పాప వినాశం. రక్తము చిందించకుండా పాప క్షమాపణ గల ఎవరి రక్తం కదా? దానికి సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వలోక మానవాళి కొరకు పరిశుద్ధుడు యేసయ్య తన రక్తాన్ని చిందించాడు. పాపము లేని యేసయ్య, పాపం అంటుని యేసయ్య. పుట్టుకలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు. పాపుల కొరకు వచ్చి తన ప్రాణాన్ని దారపోసాడు. అందుచేతని యేసు రక్తము ప్రతి పాపం నుండి ఏం చేస్తుంది? కడుగుతుంది. ఎంత పాపినైనా కడిగే నా రక్తం నా గ్రూపు వారి సరిపోతుంది. యేసు రక్తం ప్రపంచంలో ప్రతి మానవాళికి సరిపోయే రక్తం. అందరి కొరకు వచ్చాడు ఆయన. అందరి కొరకు క్రైస్తవుల కొరకు ప్రాణం పెట్టలా యేసయ్య. అందరి కొరకు వచ్చినవాడు. అందుచేతని యోహాను సువార్త 1వ అధ్యాయం 20, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, సర్వలోక మానవాళి కొరకు వచ్చాడు. ఏ సోదరి సోదరుడా, ఆ యేసుని నమ్మావా? ఆయన రక్తంలో కడగబడ్డావా? ఆలోచించండి. బట్ ఇఫ్ యు వాక్ ఇన్ ద లైట్ యాజ్ ఈజ్ ఇన్ ద లైట్, we have fellowship with one another, and the blood of Jesus Christ, his son, cleanses from all sin. మన పాపాలన్నీ కడిగేదానికి సిద్ధంగా ఉన్నాడు యేసు. 1 కొరింథీ 6:11, మీలో కొందరు అట్టివారైంటిది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితే. స్తోత్రం. యు ఆర్ శాంటిఫైడ్ బట్ యు ఆర్ జస్టిఫైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ అండ్ బై ద స్పిరిట్ ఆఫ్ అవర్ గాడ్. 10వ సంగతి లేకుందాం. రెవల్యూషన్ 12th chapter 11th verse. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. జయించున్నాను. ఓకమ్ లైక్ విక్టరీ, జయవంత్. వారు గొర్రె పిల్లల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణ్ణి జయించున్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కాదు. ప్రాణము కంటే యేసయ్యని ఎక్కువగా ప్రేమించాలి. ఈనాడు మానవులు ప్రాణం మీదే ప్రీతి కానీ యేసు మీదే ప్రీతి రాదు. ప్రాణదానం చేసిన యేసయ్య
పాపమును తప్పించిన యేసయ్య, నరకానికి వెళ్లకుండా చేసిన యేసయ్య, పరలోకానికి చేర్చుకునే యేసయ్య, ఆయన మీద ఎంతగా మనం ఆశ. అయితే యేసు మీద గురి పెట్టాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అన్నాడు. ప్రభు కొరకు బ్రతకాలండి. క్రైస్తవం అయినందుకు ఆయన కొరకు బ్రతికేదానికి. క్రీస్తు కొరకు బ్రతకాల. క్రీస్తు కొరకు బ్రతకని బ్రతుకు బ్రతుకదే. అయితే క్రీస్తు కొరకు బ్రతికే బ్రతుక అవసరమే. And they overcome him by the blood of the Lamb and by the word of their testimony, and they did not love their lives to the death. Romans 12 chapter 21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు. Do not be overcome by evil, but overcome evil with good. మంచి చేత చెడుగును జయించాలి. అనేక మంది జీవితాల్లో మంచి చేయరు, కీడే చేస్తారు. నేను అనేకసార్లు చెప్తుంటాను, నీకు మంచి చేసే చేత కాకపోతే నోరు మూసుకుని ఉండు. కీడు మాత్రం తలపెట్టదు. కీడు చేసే పని సైతాన్ని, మేలు చేసే పని దేవునిది, దేవుని పిల్లలు. సోదరి సోదరుడా, మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? యేసు రక్తములో ఎన్ని చూసాము? 10 సంగతులు చూసాము. అయితే ఏమిటి మొదటిది? యేసు రక్తము సంఘమును సంపాదించదే. యేసు రక్తం నీతిమంతుగా తీర్చబడ్డాం. యేసు రక్తం ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. నాలుగవది, యేసు రక్తం విమోచనిస్తా ఉంది. అయితే ఐదవది, యేసు రక్తము ప్రభువుకు సమీపస్తులుగా చేస్తుంది. ఆరవది, యేసు రక్తములు సమాధానం ఇస్తుంది. ఏడవది, యేసు రక్తం మనలో ఉన్న నిర్జీవ క్రియలు తీసివేస్తే జీవాన్ని ఇస్తుంది. ఎనిమిదవది, శ్రమ పొందెను, సఫర్డ్, దుఃఖ ఉఠాయా. యేసు రక్తములో ఏం జరుగుతుంది? ఆయన శ్రమలు పొందాడు. ఆయన శ్రమల ద్వారా మనకు పరిశుద్ధత లభిస్తూ ఉంది. 9వది, పవిత్రులుగా చేస్తూ ఉంది, క్లెన్సస్. యేసు రక్తం ఎంత పాపినైనా పవిత్ర. 10వది, జయమిస్తా ఉంది. ఈ 10వది జయము కావాలి. విక్టరీ ఇన్ ద జీసస్ బ్లడ్. యేసు రక్తములో జయం. ఈ అనుభవాలు పొంది ముందుకు సాగు. ఆలోచించండి. యేసు రక్తము కిందికి రండి. నీవెంత పాపివైనా, యేసయ్య నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు నాయన, నా హృదయంలోనికి రా ప్రభు అని ఎవరు అడుగుతారు? యేసు రక్తాన్ని ఆశ్రయిస్తారు. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధులుగా చేసి నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్య వారసులుగా చేస్తుంది. నీలో సమాధానం లేదా? దేవుని దూరంగా ఉన్నావా? కాబట్టి ఎట్లున్నా పర్వాలే, రా యేసయ్య దగ్గర. యేసయ్యా, నీ రక్తంలో ఉన్న 10 సంగతులు చూశానయ్యా. నా జీవితము ఎట్లుందో ఒకసారి పరీక్ష చేసుకో. నీ పరీక్ష చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు నీ లోటుపాట్లు చూపిస్తే సరి చేసుకో. సోదరి, ఎందుకు ఆలస్యం చేస్తావు? యేసు నీ హృదయంలో చేర్చుకో. యేసు రక్తాన్ని ఆశ్రయించు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రం. మేము అపవిత్రులం, జీవము లేని వారం, దేవ పాపాంధకారంలో ఉన్నవారం, ఎన్నిక లేని వారం. యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ధారపోశారు. యేసు రక్తంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలన్నీ మేము అనుభవించేదానికి, వాటి ప్రకారం ముందుకు సాగేదానికి కృప దయచేయండి. యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని కనికరించు నాయన. ఇంకా యేసు రక్తమును ఆశ్రయించని వారు,
యేసు రక్తాన్ని ఆశ్రయించి తమ జీవితాలు ధన్యము చేసుకుని మీ కొరకు జీవించేదానికి కృప దయచేయి దేవా. ప్రతి వారిని కనికరించిన ఆయన ఈ దినాల్లో భయంకరమైనటువంటి దినాలు, పాపం విస్తరిస్తున్న దినాలు, అదేలాగా కరోనా వైరస్ కూడా విస్తరిస్తూ ఉంది. జీవితాల్లో మార్పు రాలే. ఎన్నొచ్చినా దేవా ప్రజలు సత్యాన్ని తెలుసుకొని నేను వెంబడించేదానికి కృప దయచేయమని, ప్రతి వారి అక్కర్లు మీ కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలాల్లో కూర్చొని యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరూ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైనగాక తండ్రి. ఆమె గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక.